నిన్నటి వీడియోలో మరో తృప్తినిచ్చిన విషయం చెప్తానన్నాను కదండి. అదేంటంటే మతం మారితే రిజర్వేషన్ రద్దు అనే విషయం అండి. సంతోషంగా ఉంది. నిజమైన ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఏదో ఒకానొక టైంలో అగ్రవర్ణాల ఆధిక్యం వల్ల కొన్ని వర్గాలు ఇబ్బంది పడ్డ మాట నిజమే. కానీ ఆ ఇబ్బందులు పడ్డ వర్గాల వారు ఇప్పుడు అన్ని రంగాల్లో రిజర్వేషన్ల రూపంలో వారికి జరిగిన అన్యాయానికి పరిహారంగా అనుభవిస్తున్నారు. అప్పుడు జరిగిన దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మతం మారుస్తున్నారండి. కానీ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఒక ఎస్సీ నేత కానీ వర్గానికి సంబంధించిన హిందూ మహిళగా చెప్తున్నాను. ఇప్పటికీ అక్కడక్కడ ఇంకా ఎస్సీ ఎస్టీపై వివక్ష కనబడుతుందండి. నేను చూస్తున్నాను, నేను ఎదుర్కొంటున్నాను. అయినప్పటికీ నేను నా ధర్మాన్ని మాత్రం వీడట్లేదు. నా ధర్మం నా స్వగృహం లాంటిదండి. నేనెందుకు అద్దె గృహం లాంటి వేరే మతంలోకి మారాలి? నాలా ఉండే హిందూ ఎస్సీలు అదేమీ పట్టించుకోకుండా గర్వంగా ఇంకా ధర్మం దారిలోనే నడుస్తున్నారండి. అంతేకాకుండా అంతకంటే ఎక్కువగా నేను నా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నానండి. దానికి నాకు చాలా గర్వంగా ఉంది. కానీ ఇక్కడ నేను ఇంకో విషయం ఏంటంటే, మతం మారి కూడా ఎస్సీ ఎస్టీ ముసుగులో ఉండి రిజర్వేషన్లు అనుభవిస్తున్నారండి. మా వర్గాల వారు పరువు తీస్తున్నారండి. నాకే అలాంటి వారిని చూస్తే చాలా సిగ్గుగా ఉందండి. అసలు నాకు ఈ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది మా వర్గాల వారు ఇలా చేయడం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.